హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బీరకాయ పెసరపప్పు కర్రీ చేయబోతున్నాను. చూడండి కర్రీ అయితే ఎలా ఉందో. నాకైతే పెసరపప్పు ఇలా పంటికి తగులుతుంటే నాకైతే చాలా ఇష్టం. అలాగే చేస్తాను నేను. ముందుగా పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఒక గంజు పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. వేసుకున్నాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని అవి కొంచెం మరిగాక అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఇందులోకి ఒక టమాటా యాడ్ చేసుకొని ఈ టమాటా కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులోకి బీరకాయలని యాడ్ చేసుకోవాలి. పప్పుని అప్పుడే యాడ్ చేయకూడదు, ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కదా. ముందే యాడ్ చేస్తే బాగా ఉడికిపోతుంది. మనకి అలా పలుకు పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పెసరపప్పు. బీరకాయలు కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకొని ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు యాడ్ చేశాక కర్రీని ఎక్కువసేపు ఉంచకూడదు, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తొందరగానే, ఎందుకంటే ఉడికిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే, అయిపోయింది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.